హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజేష్ గారు మాట్లాడుతున్న కొన్ని వీడియోలు బట్టి వాటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మనం చూస్తున్నామండి. చూసి వాటి మీద కొన్ని వీడియోలు అయితే మనం చేస్తున్నాం. అవి మన సబ్స్క్రైబర్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో. కాబట్టి ఏంటంటే కనుక నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుసుకుంటారు సబ్స్క్రైబర్లు, చాలా మటుకు తెలియాలనే ఉద్దేశంతో మనం వీడియో చేయడం జరిగింది. అలాంటి వాటితోనే ఈ వీడియో కూడా ఒకటి. ఏంటంటే టీడీపీలో ఆ మీటింగ్ వల్ల నాకు 10,000 బొక్క. ఇది ఆయన డైరెక్ట్గా మాట్లాడిన మాటలు. అంటే వల్గర్ ఉన్నా సరే డైరెక్ట్ మాట్లాడాను నేను. కాబట్టి టీడీపీలో ఆ మీటింగ్ వల్ల నాకు 10,000 బొక్క అని ఎందుకు అన్నాడు అసలు ఆయన రాజేష్ గారు? ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్. చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏమీ లేదు, వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది, ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు వచ్చి రాగానే వీడియో చూస్తుంటే కనుక ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే కుదిరితే మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే ఉంటాయి, ఓకేనా? అయితే టీడీపీలో ఆ మీటింగ్ వల్ల నాకు 10,000 బొక్క అంటే టీడీపీని కూడా విమర్శిస్తున్నాడా రాజేష్ గారు అనే దగ్గర కొంతమంది మాట్లాడటం జరిగింది. అంటే టీడీపీని విమర్శిస్తున్నాడా విమర్శించట్లేదు ఏంటనేది మనం తెలుసుకునే ముందు ఒకసారి వీడియో లోపలికి వెళ్తాం. ఏంటంటే అవనగడ్డలో మీటింగ్ జరిగింది రీసెంట్గా. అవనగడ్డలో మీటింగ్ జరిగినప్పుడు అవనగడ్డ నుంచి ఈయనకి అసలు యాక్చువల్గా ఈయనకి ఆహ్వానాలు ఏవి రావటంలా రాజేష్ గారికి. రానప్పుడు అవనగడ్డ నుంచి ఆహ్వానం అందిందంట ఈయనకి రాజేష్ గారికి. ఏమంటే అవనగడ్డలో మీటింగ్ జరుగుతుంది, ఎంపీ బాలశౌరి గారు, అంబటి రాయుడు గారు, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు ఆ మీటింగ్లో పాల్పంచుకున్నారు. అదే వేదిక మీద మీరు కూడా రాబోతున్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఇది అక్కడ జరిగిన సారాంశం, ఆయనకు వచ్చిన ఆహ్వానం. ఓకే, మంచిదే కదా, పిలిచారు కాబట్టి వెళ్ళాలి తప్పదు అన్నట్టుగా ఈయన కూడా బయలుదేరి కారులతోటి మంది మార్బలంతో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇంకో 10 కిలోమీటర్స్ దూరం ఉంది ఏంటి అవనగడ్డ అన్న టైంలో ఈయనకు ఫోన్ వచ్చిందంటే ఈయనతో ఉన్న వాళ్ళకి ఫోన్ వస్తే ఆ ఫోన్లో ఉన్న సారాంశం ఏంటంటే ఏమైందిరా నేను అడిగితే ఏం లేదు, మండలి బుద్ధప్రసాద్ గారేమో వేరే చోట పని ఉందని వెళ్ళిపోయాడంట, అంబటి రాయుడు గారేమో బైక్ ర్యాలీ ఇంకొక వేరే చోట ఉందని వెళ్ళిపోయాడంట, తర్వాత ఎంపీ బాలశౌరి గారికి ఏమో ఒంట్లో బాగలేదంట, అందువల్ల మనల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళి అవనగడ్డ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఎస్సీ ఏరియాలకు వెళ్ళి మళ్ళీ క్యాన్వసింగ్ చేయమన్నారు అని అయితే కనుక చెప్పాడు ఆయన. చెప్పగా నేను ఎక్కడో కాళ్ళు నెట్టంది వెనక్కి తిరిగేసి వెళ్ళిపోవడం వల్ల అందువల్ల ఎక్కడైతే అవనగడ్డ నుంచి ఇక్కడ వరకు మేము ఎంతమందితో కలిసి వెళ్ళడం వల్ల నాకు 10,000 బొక్క అయింది. ఎలాగ నన్ను ప్రతి చోట బద్నాం చేయడానికే ప్లాన్ చేశారు, ఎందుకో ఏం జరిగిందని తర్వాత ఎంక్వైరీ చేస్తే అదే అవనగడ్డలో మీటింగ్ జరిగింది. కానీ ఆ మీటింగ్ జరిగే ముందు వాళ్ళకు ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి? జనసేన పార్టీ అధిష్టానం నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడంట. ఏమని చెప్పాడైనా, రాజేష్ మహాసేన అనేవాడు ఆ స్టేజ్ మీద ఎక్కడ ఉంటాను కుదరదు, రాజేష్ మహాసేన తోటి మీరేం మాట్లాడకండి, మీరేం అవసరం లేదు, అతను పిలవనంపర్లేదు, అతను అవసరం లేదు అని అయితే మాట్లాడటం జరిగింది. కాబట్టి రాజేష్ మహాసేనాన్ని పక్కన పెట్టండి అని అన్నారు. అందువల్ల నన్ను వద్దని రకరకాల కారణాలు చెప్పుకుని వాళ్ళు జరిపించుకున్నారు ఇది. కాబట్టి ఈ రకంగా నన్ను చీపురుతో ఊడ్చేసిన తర్వాత చీపురిని పట్టుకెళ్ళి మూలన పెట్టేయటం ఎలా జరిగిందో అలాగే నన్ను పెట్టేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చాలా జరిగినాయి, నేను ఒక్కొక్కటి చెప్తాను అని అయితే అన్నాడు. కాబట్టి దీంట్లో ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలే తేల్చాలి. ఇది నిజంగా ప్రజలే తేల్చాలి, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు. ఎందుకని కులం బట్టి మనిషిని లెక్కేస్తారా ఏంటి? అసలు నిజంగా అలాగే జరిగిందంటారా? ఎందువల్ల రాజేష్ మహాసేనని పక్కన పెట్టడం? కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. అవన్నీ నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.